మీతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ప్రత్యక్షమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడడం జరిగింది. ఈరోజు అబ్రహాము యొక్క ఆశీర్వాదం గురించి మనం చూద్దాం. అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినటువంటి మనల్ని ఆయన ఎంత గొప్పగా దీవించాలని చెప్పేసి అనుకుంటున్నాడు అనేటువంటి విషయాలను ఈరోజు మనందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. సరే, విశ్వాసులకు తండ్రి అంటే మనము ఎవరిని గురించి చెప్తామండి? అబ్రహాముని గురించి చెప్తాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనల్ని దేవుడు అబ్రహాము యొక్క సంతానముగా, మనందరికీ కూడా అబ్రహాము తండ్రిగా ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, మరొకసారి చెప్తున్నాను, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో లోకానికి చూపించాలనుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఏదైనా ఒక మార్కెటింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ శాంపిల్ చూపిస్తారు, చూపించి మా ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది అని చెప్పి తర్వాత ఏం చెప్తారు? మా ప్రోడక్ట్ మీరు తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి అని ఏం చేస్తారు? మార్కెటింగ్ చేస్తారు. దేవుడు కూడా తన యొక్క సామర్థ్యము, తన శక్తి, తన బలము, తన ఆశీర్వాదము ఈ లోకానికి రుచి చూపించాలనుకున్నాడు. చూపించాలనుకుంటే గాడ్ నీడ్స్ ఎ మ్యాన్. దేవునికి ఏం కావాలి? ఒక మనుషుడు కావాలి. దేవునికి ఒక శరీరం అనేది కావాలి. అందుకే దేవుడు కృపలో అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఒక వ్యక్తిని దీవిస్తే ఏ విధంగా ఆ దీవెన ఉంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేయించడానికి తన జీవితంలో దేవుడు ఎట్లాంటి కార్యములను చేశాడనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. ఒకసారి మనం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, అదేవిధంగా 7వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, అదేవిధంగా 7వ వచనం చదువుదాం. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. చాలు. ఇక్కడ మనం చూస్తే కనుక అబ్రహాము ఎవరిని నమ్మాడంట? దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు దేవుడు అతనికి ఇచ్చింది ఏంటంటే నీతిని ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీతి. గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అంటాం దాన్ని. దేవుడు అబ్రహాముకు ప్రతిగా, విశ్వాసానికి ప్రతిగా దేవుడిచ్చింది ఏంటంటే నీతి. ఈ నీతి అనేటువంటిది తన యొక్క క్రియలను బట్టి కానీ, లేకపోతే తన యొక్క మంచి చెడులు చేసేటువంటి ప్రవర్తనను బట్టి కానీ ఇవ్వలేదు, కానీ దేవుడు విశ్వాసము ద్వారా తనకిచ్చాడు. ఇప్పుడు బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం అనేటువంటి దాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అందులో దేవుడు అబ్రహాంకు మొట్టమొదటిగా ఇచ్చింది ఏంటంటే నీతి ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీతి. హిజ్ రైచియస్నెస్, నాట్ హిజ్ ఓన్ రైచియస్నెస్ బట్ గాడ్స్ రైచియస్నెస్. అంటే దేవుని నీతిని అబ్రహాంకి ఇచ్చాడు. అయితే ఇంకేమంటున్నాడంటే 7వ వచనంలో, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఇప్పుడు అబ్రహాము ఇచ్చినటువంటి నీతి, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము, అది నీతి. ఆ నీతి అనేటువంటిది విశ్వాసము కలిగినటువంటి వారికి, అనగా దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ఆయన ఏమిస్తున్నాడంటే నీతిని కూడా ఏం చేస్తున్నాడు? గిఫ్ట్గా ఇస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, మనము ఒకసారి 13వ వచనము 14వ వచనం కూడా చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై
శాపము మనలను యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. ఇక్కడ చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుణ్ణి విశ్వసించేటువంటి వారికి అద్భుతములను, అదేవిధంగా దేవుణ్ణి విశ్వసించేటువంటి వారికి పరిశుద్ధాత్మను, దేవుణ్ణి విశ్వసించేటువంటి వారికి అబ్రహాము యొక్క ఆశీర్వాదమును ఏ విధంగా దేవుడు అనుగ్రహిస్తాడనేటువంటిది ఈ 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ గలతీయులు మొట్టమొదటగా విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించడం ఆరంభించి తర్వాత క్రియల వెనుక పడ్డారు. ఎట్లా ఆరంభించారంటే వాళ్ళు విశ్వాసముతో ఆరంభించి తర్వాత క్రియలు చేస్తే, ఇది చేస్తే అది చేస్తే మా జీవితంలో అద్భుతం జరుగుద్దేమో అని చెప్పేసి వాళ్ళ యొక్క విశ్వాసం అనేటువంటిది క్రియల వైపుకు మరలింది. దాన్ని సరిచేయడానికి పౌలు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మీరు విశ్వాసముతో ప్రారంభించి ఇప్పుడు క్రియలతో పరిపూర్ణులు అవుతా అనుకుంటున్నారు. ఆత్మను గుర్చినటువంటి వాగ్దానము విశ్వాసము కలిగినటువంటి వారికి దేవుడు ఇస్తానన్నాడు. అదేవిధంగా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము విశ్వాస సంబంధులకు ఇస్తానని చెప్పేసి ఆయన అన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మనము నిన్న చదివినటువంటి భాగంలో మనం ఏం చేశామండి, విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటామని, అదేవిధంగా విశ్వాసము ద్వారా అద్భుతములను మన జీవితంలో చూస్తామని చెప్తూ ఇక్కడ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాముకు దేవుడు నీతి ఇచ్చడం అంత మాత్రమే కాకుండా అబ్రహామును ఆశీర్వదించాడనేటువంటిది కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈరోజు మనము అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈరోజు విశ్వసించినటువంటి మన జీవితాల్లో ఏ విధంగా దేవుడు కనపరుస్తాడనేటువంటిది ఈరోజు నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 2 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. 13వ వచనం 14వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము. ఏంటండి? ఆత్మను గూర్చిన వాగ్దానం. ఆత్మను గూర్చిన వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు, ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళేటప్పుడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత తండ్రి మీకు చేసినటువంటి వాగ్దానము అనగా పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము నేను మీ మీదికి పంపించినట్లుగా మీరు కనిపెట్టండి, విశ్వసించి ప్రార్థించండి అని చెప్పేసి లూకాసు వార్త 24వ అధ్యాయంలో రాయబడి ఉంటది. దాని గురించి వాళ్ళు అపోస్తలులందరూ కూడా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడండి, వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అయితే ఇక్కడ ఈ పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమైన అదేవిధంగా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనమైన మనకు లభించినట్లు. ఎవరికండి? మనకు. అందరూ మనకు అనండి, నాకు అనండి, మనకు పర్సనల్గా. ఇప్పుడు ఆ రోజు పరిశుద్ధాత్మను అపోస్తలులు ఏ విధంగానైతే పొందుకున్నారో అదేవిధంగా ఈరోజు మనమును కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, ఆ రోజు అబ్రహాము ఏ విధంగానైతే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఈరోజు మనము కూడా ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు అంటున్నాడు. ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు. యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఏం జరుగుతుందని అంటే ఇక్కడ 14వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించెను అని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దెర్ ఇస్ నో లా, దెర్ ఇస్ నో సిన్. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేటువంటిది ఆరోపించబడదు. ఒక పాపమునకు శిక్ష అనేటువంటిది ఎట్లా వస్తుందండి? ధర్మశాస్త్రం ఉంటేనే వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువలో ఏం చేశాడు? కొట్టివేశాడు. సిలువలో ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రమును మేకులతో కొట్టి దాని మీద ఉన్నటువంటి చేరాతను తుడిచివేసి ఏ శాపము కూడా మన మీద మోపబడకుండా ఆయన ఏం చేశాడంటే ఆ శాపములన్నిటిని కూడా తీసేసి ఆత్మను గూర్చిన వాగ్దానము అదేవిధంగా అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదము విశ్వసించినటువంటి మన జీవితాల్లో అనుగ్రహించడానికి దేవుడు గొప్ప ద్వారమును తెరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సరే, ఈరోజు అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఏంటిది అనేది ఈరోజు మనం చూద్దాం. విశ్వసించినటువంటి మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యములు చేయబోతున్నాడో ఈరోజు మనం చూద్దాం.
ఒకసారి మనము ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం, 2వ వచనము, 3వ వచనం ఒకసారి చదువుదాం. వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం? అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏంటి? మరి విశ్వసించినటువంటి మన జీవితంలో ఆ ఆశీర్వాదమును దేవుడు ఏ విధంగా ఇస్తాడనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం, అదేవిధంగా 3వ వచనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. సరే, ఇక్కడ 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్నున్నాయండి? 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి యొక్క వాగ్దానములో, ఈ ఆశీర్వాదములో 7 ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిది ఏంటిదంటే గొప్ప జనముగా దేవుడు చేస్తానన్నాడు. ఏంటండి? గ్రేట్ నేషన్. అబ్రహామును గొప్ప జనముగా చేస్తానన్నాడు. రెండవది ఏంటంటే ఆశీర్వదిస్తాను అన్నాడు. మూడోది ఏంటంటే నీ నామమును గొప్ప చేస్తానన్నాడు, అంటే పాపులర్ చేస్తానన్నాడు. ఇంకా 4వది ఏంటంటే నువ్వు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడను. అంటే ఈ 7 ఆశీర్వాదాలు, ఈ 7 దీవెనలు అనేటువంటిది అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు అన్నిటినీ కూడా ఏం చేశాడండి? నెరవేర్చాడు. ఈరోజు అబ్రహాం అంటే తెలియని వారు ఎవరు కూడా లేరు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నారు. అబ్రహామును దేవుడు గొప్ప జనముగా చేశాడు. విశ్వాసం ఇచ్చినటువంటి వారందరికీ కూడా తండ్రి ఎవరండి? అబ్రహాము. ఈరోజు మనందరం కూడా అబ్రహాం యొక్క పిల్లలము అని చెప్పేసి పిలువబడుతున్నాం. అదేవిధంగా అబ్రహామును ఒక దేశముగా దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా మనం చూస్తే గొప్ప జనముగా చేసి గొప్ప పేరునిచ్చి ఆశీర్వదించి అతని మూలమున సమస్త భూ మనుషులను ఏం చేస్తానన్నాడు? దీవిస్తానన్నాడు. అంటే ఈరోజు దేవుడు ఒక శాంపిల్గా అబ్రహామును ఉంచాడు. ఏ విధంగానైతే అబ్రహామును ఆశీర్వదించాడో ఈరోజు నేడును మనల్ని ఆయన ఆశీర్వదించాలి అని చెప్పేసి అనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విధమైనటువంటి శాపమును తీసివేయడానికి, అబ్రహాము ఏ విధంగానైతే విశ్వాసం ద్వారా దీవించబడ్డాడో, దేవుణ్ణి నమ్మి ఏ విధంగానైతే గొప్పవాడయ్యాడో, ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను పొందుకొని, ఆత్మను గుర్చిన వాగ్దానమును పొందుకొని అద్భుతములను మన జీవితంలో చూస్తూ, అదేవిధంగా అత్యధికముగా గొప్పవారు కావడానికి ఆయన మనకు కృపను, అదేవిధంగా సామర్థ్యమును అనుగ్రహిస్తాడనేటువంటిది ఈరోజు మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఈ యొక్క ఆశీర్వాదం యొక్క వాగ్దానం అనేటువంటిది అబ్రహాము యొక్క జీవితంలో ఉండడం ద్వారా అబ్రహాము పరిస్థితులలో తన జీవితంలో ఏ విధంగా విజయాలను సాధిస్తూ వచ్చాడనేటువంటిది మనం ఈ సమయంలో చూద్దాం. ఒకసారి ఇదే ఆదికాండము 12వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం 20వ వచనం వరకు మనం చూస్తే, ఆ కాలంలో అబ్రహాము కరువు గుండా పోవాల్సి వచ్చింది. ఏం చేయాల్సి వచ్చిందండి? కరువు గుండా పోవాల్సి వచ్చింది. సరే, మరి కరువులో దేవుని యొక్క దీవెన కరువును ఏ విధంగా అధిగమిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. దేవుని యొక్క దీవెన ఇప్పుడు అబ్రహాం మీద ఉంది. అబ్రహాం మీద దేవుని దీవెన ఉన్న తర్వాత ఒక కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. ఇప్పుడు మనము ఇందాక మనం చూసాం కదా, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో దేవుడు అబ్రహాంని ఏం చేశాడు? దీవించాడు. నీవు ఆశీర్వాదంగా ఉంటావన్నాడు. సరే, మరి ఇప్పుడు ఆశీర్వాదంగా ఉంటామని అబ్రహాం అన్న తర్వాత, అబ్రహామును దేవుడు దీవించిన తర్వాత అబ్రహాం యొక్క జీవితంలో ఇమ్మీడియట్గా వచ్చింది ఏంటి? కరువును చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు లిటరల్గా ఎట్లా ఉంటుందండి? తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా చాలా సఫర్ అవుతాం. మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి ఏ కరువు అనేది మనకు తెలియదు. అంతకు ముందు కరువులు చాలా వచ్చాయి. ఆ కరువుల్లో నీళ్లు తాగుదామంటే నీళ్లు దొరకని పరిస్థితి. 2-3 రోజులకు ఒక్కసారి స్నానం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీళ్లు లేని పరిస్థితులు. అట్లాంటి పరిస్థితులు కరువు సమయంలో ఉంటాయి. బ్రతుకుతే చాలు అన్నట్టుగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుని యొక్క దీవెన అబ్రహాం యొక్క జీవితంలో ఎలా పనిచేసింది అనేది మనము ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు 10వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు ఆ దేశములో
కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఇప్పుడు ఒక ఆశీర్వాదము కరువుని ఎట్లా అధిగమిస్తుంది? దేవుని యొక్క మాట ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు కరువు అనేటువంటిది ఏ విధంగా లోబడుతుంది అనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కానాను ప్రాంతంకి వచ్చిన తర్వాత కానాను ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఈ కరువు నుంచి ఎట్లనైనా బయటకు పడాలనే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తు దేశానికి అబ్రహాము వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే 11వ వచనంలో, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదుము. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మొగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఏలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందనేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. చాలు. ఇక్కడ చూస్తే కరువును అబ్రహాము ఏ విధంగా అధిగమించాడు? ఒక కరువులో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఉంటే, అంటే ఒక దేవుని చేత దీవించబడినటువంటి వ్యక్తి ఒక కరువులో ఏ విధంగా మల్టిప్లై కాగలుగుతాడు అనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అబ్రహాము కరువు వచ్చింది. ఈ కరువులో ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే, శారాయిని ఎవరు తీసుకెళ్లారండి? ఐగుప్తు దేశం యొక్క రాజు తీసుకెళ్ళాడు. అంత చక్కనిది అని. ఎందుకంటే అబ్రహాం అబద్ధం చెప్పాడు. ఈమె నా చెల్లె అన్నాడు. చెల్లె అన్నాడు కాబట్టి ఏం చేసింది ఆయన? ఆమెను తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే 14వ వచనంలో అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసెను. ఇప్పుడు శారాయిని బట్టి అబ్రహాం ఏమవుతున్నాడు? దీవించబడుతున్నాడు. అప్పటికే అబ్రహాము చాలా గొప్పవాడు, ధనవంతుడు. అయితే ఆ సందర్భంలో ఇంకా ఏం జరిగిందంటే అతనికి గొర్రెలు, గొడ్లు, మొగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అంటే ఈ కరువు వచ్చినప్పుడు అబ్రహాం యొక్క దీవెన, ఆశీర్వాదం అనేటువంటిది తగ్గిపోవట్లేదు, కానీ ఇంకా ఏమవుతా ఉంది? అతనికి యాడ్ అవుతా ఉందన్నమాట. అతడు ఇంకా దీవించబడతా ఉన్నాడు. అయితే దేవుడు ఆ శారాయిని కూడా ఐగుప్తీయుల చేతిలో నుంచి మళ్ళీ విడిపించి అతన్ని బయటకు తీసుకురావడం కూడా మనం చూస్తూ ఉంటాం. 17వ వచనంలో చూస్తే, అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చూడండి, అబ్రహాం యొక్క కుటుంబాన్ని ఆ పరాయి దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. మహావేదనల చేత ఫరో ఇంటి వారిని ఏం చేశాడంట? బాధించాడంట. ఇప్పుడు అబ్రహాము కుటుంబంలో నుంచి శారాయి అబ్రహాముతో పాటు లేదు. ఈమెను ఎవరు తీసుకెళ్లారండి? రాజు తీసుకెళ్లారు. రాజు తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు అబ్రహాం పక్షంలో పోరాడేది ఎవరు పోరాడుతున్నారు? దేవుడే పోరాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, దేవుని చేత దీవించబడినటువంటి ప్రజల పక్షమున దేవుడే ఉండి పోరాడుతాడు. దేవుడే వారిని పోషిస్తాడు. దేవుడే వారిని నడిపిస్తాడు. దేవుడే వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందులో ఏ సందేహం అనేది లేదు. ఇక్కడ కూడా ఆ సమయంలో మహావేదనల చేత బాధించినప్పుడు ఆయనకు అర్థమైపోయింది, నేనేదో తప్పు చేస్తున్నాను అని చెప్పేసి అనుకొని తిరిగి ఏం చేశాడు? మళ్ళీ తన భార్యను ఏం చేశాడు? పంపించేశాడు అనమాట. అబ్రహామా, నీవు ఈ మాట ఎందుకు చెప్పలేవు అని చెప్పేసి అన్నప్పుడు, నా సహోదరి అని ఎందుకు చెప్పావు, నీ సహోదరి అని ఎందుకు చెప్పావు అని అన్నప్పుడు మళ్ళీ అతడు ఏమయ్యాడంటే,
ఒకవేళ కనుక నా భార్య అని చెప్తే నన్ను చంపి ఆమెను చేసుకుంటారేమో అని చెప్పేసి నేను భయపడ్డానని చెప్పేసి అంటాడనమాట. సరే, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవించినప్పుడు, ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు కరువు వచ్చినా లేకపోతే సమృద్ధి ఉన్నా వారికి ఏమీ కూడా తక్కువ కాదు. ఈ రోజుల్లో కూడా మనము చాలా క్రిటికల్ పరిస్థితుల గుండా మనం కొన్నిసార్లు వెళ్తాం. కానీ దేవుని ఆశీర్వాదం అనేటువంటిది కరువును ఏం చేస్తుంది? అధిగమిస్తుంది. కరువును ఏం చేస్తుంది? అధిగమిస్తుంది. దేవుని యొక్క దీవెన అనేటువంటిది కరువును అధిగమిస్తుంది. ఒకవేళ మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ కృంగిపోవచ్చు, ష్రింక్ అయిపోవచ్చు, లేకపోతే వాళ్ళకు సమస్యలు అనేటువంటివి కఠినంగా అగుపించవచ్చు. కానీ ఎవరైతే దేవుని చేత దీవించబడ్డారో వారు అత్యధికముగా అభివృద్ధి పొందుతారో తప్ప కృంగిపోయే దాఖలాలు ఎక్కడ కూడా ఉండవు. కొన్నిసార్లు పరిస్థితులు అట్లా అనిపిస్తాయి, అయ్యో ఈరోజు ఈ పరిస్థితి ఉంది, ఇందులో నుంచి నేను బయటకు వస్తానా రానా అని చెప్పేసి మనము చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా అబ్రహాము పక్షమున ఉండి అబ్రహాం యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇక్కడ షారాయిని ఐగుప్తు రాజు తీసుకుపోయినప్పుడు అబ్రహాము పక్షమున పోరాడింది ఎవరండి? దేవుడే పోరాడాడు. ఈ రోజుల్లో కూడా మన జీవితంలో, మన కుటుంబంలో ఒకవేళ శత్రువు ఎన్నో రకాల శోధనలు తీసుకొని వచ్చినా, ఎన్నో రకాల ఇబ్బందులను తీసుకొని వచ్చినా మన పక్షమున దేవుడే ఏం చేస్తాడు? పోరాడతాడు. అబ్రహాం వెళ్ళి ఇంకా ఎవరికో పైరవి చేయలేదు. అబ్రహాం వెళ్ళి ఇంకా ఎవరికొరికో చెప్పుకోలేదు. ఏం చేశాడు? అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు. ఆ కరువు సమయంలో అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ సందర్భంలో దేవుని మీద తను విశ్వాసం ఉంచాడు. అందును బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయినికి మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి. అంటే ఇక్కడ చూస్తే 2వ వచనంలో మనం చూస్తే అబ్రహాము అత్యధికముగా ఇక్కడ దీవించబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క దీవెన కరువును ఏం చేస్తుంది? అధిగమిస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు కాబట్టి మనకు వ్యతిరేకంగా ఎంతమంది లేచొచ్చినా వారి చేతిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. అబ్రహాం యొక్క కుటుంబాన్ని కాపాడింది ఎవరు? దేవుడే కాపాడాడు. ఐగుప్తు దేశంలోనికి ఏ విధంగానైతే వెళ్ళాడో ఆ విధంగానే అబ్రహాము తిరిగి రాలేదు, ఆశీర్వదించబడి తిరిగి వచ్చాడు. కరువులో అందరూ కూడా అన్ని కోల్పోతారు, కానీ అబ్రహాము ఏమీ కూడా పోగొట్టుకోలేదు. అత్యధికముగా దీవించబడి తను తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక రకమైన దీవెన. సరే, ఇంకా మనం 14వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, అక్కడ 13వ అధ్యాయం కనుక మనం చదివితే, లోతు తన యొక్క సహోదరుని యొక్క కుమారుడైనటువంటి లోతుకు, అదేవిధంగా వారి కాపరులకు, అబ్రహాం యొక్క కాపరులకు ఏమవుతుందంటే గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు మనం గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి మనము విడిపోదాం అని చెప్పేసి అన్నప్పుడు లోతు అదేవిధంగా అబ్రహాము విడిపోతారు. విడిపోయినప్పుడు లోతేమో సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలకు వెళ్తే అబ్రహాము కానాను దేశంలోనే నివాసం చేస్తాడు. సరే, ఇప్పుడు లోతు అబ్రహాముని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలకు వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి కొంతమంది రాజులు ఏం చేస్తారు? ఆక్యుపై అంటే ఆ శత్రువులు వచ్చేసి లోతును అదేవిధంగా తన యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా తీసుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము వారిని ఏ విధంగా తిరిగి విడిపించాడో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి మనము 11వ వచనం చదువుదాం. ఆదికాండము 14వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. చాలు. లోతును అదేవిధంగా లోతుకున్న ఆస్తిని, లోతు కుటుంబము తినేటువంటి భోజన పదార్థాలన్నింటినీ కూడా ఎవరు తీసుకెళ్లారంట? శత్రువు తీసుకెళ్లాడు. ఎవరు తీసుకెళ్లారండి? శత్రువు తీసుకెళ్లారు. ఇక్కడ కొంతమంది రాజులందరూ కలిసి యుద్ధములు చేసుకుంటూ పోయేటప్పుడు ఇక్కడ సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలను కూడా ఏం చేశారంట? వాళ్ళు దోచుకొని పోయారంట. దోచుకొని పోయినప్పుడు ఇది విన్నటువంటి అబ్రహాము ఏం చేశాడంటే వారిని విడిపించడానికి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. ఇప్పుడు శత్రువు వచ్చి అబ్రహాము యొక్క సంబంధికుడైనటువంటి లోతుకున్నటువంటి దానిని ఏం చేశాడు? పట్టుకొని పోయాడు. ఇప్పుడు అబ్రహాము లోతుని ఏ విధంగా విడిపించాడు, లోతును మాత్రమే కాదు సొదొమ గొమొర్రా పట్టణాలను ఏ విధంగా విడిపించాడు అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. ఒకసారి మనము చూస్తే కనుక 13వ వచనం ఒకసారి చదువుదాం. తప్పించుకొని ఒకడు వచ్చి అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. చాలు. ఇక్కడ చూస్తే అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతు చెరపట్టబడినని విని, అబ్రహాము తన తమ్ముడైన లోతు చెరపట్టబడినని విని ఏం చేశాడంట? ఆ చెరలో నుంచి విడిపించాలని అబ్రహాం ఏం చేస్తున్నాడు? తన ఇంట్లో 318 మంది సైనికులు ఉన్నారు. అబ్రహాము స్పెషల్ బెటాలియన్ మెయింటైన్ చేసేవాడు. అంత పెద్ద ఫ్యామిలీ అబ్రహాం. చూడండి, 318 మంది సోల్జర్స్ ఉన్నారంట. దాసదాసీలు వేరు, పని చేసే వాళ్ళు వేరు, కాపరులు వేరు. అదేవిధంగా అంత గొప్ప ఒక దేశమును ఆక్యుపై చేసేంత సంపద, ఒక ఎకానమీ అంత గొప్పగా అబ్రహాం దగ్గర ఉంది. ఈ 318 మందిని పట్టుకుని ఇప్పుడు ఏం చేశాడంట? రాజులను తరిమి మళ్ళీ తీసుకురావడానికి పోతున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం ఇక్కడ. 318 మందితో 5 రాజులను ఓడించొచ్చా అండి? విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక దేశాన్ని ఒక 100 మంది ఓడించగలుగుతారా? ఓడించలేరు. కానీ కొంతమంది రాజులు కలిసి యుద్ధములు చేసుకుంటూ పోయి కొన్ని ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంటూ పోయారు. ఇప్పుడు ఆ దోచుకొని పోయినటువంటి దానిని ఇప్పుడు బయటకు తీసుకురావాలంటే అబ్రహాము ఆ 318 మంది మీద విశ్వాసం ఉంచలేదు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఇది నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సరే, ఇప్పుడు 318 మందిని తీసుకొని వెళ్ళి దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుపడగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. చాలు. ఇక్కడ 16వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనం చదువుదాం. 13వ వచనంలో 11వ వచనంలో ఏదైతే పోగొట్టుకున్నాడో లోతు, దానిని తిరిగి రీస్టోర్ చేస్తున్నాడు అబ్రహాం. ఇక్కడ మనము అందరం కూడా చెప్దాం, రీస్టోరేషన్ అందాం. అబ్రహాము ఏం చేస్తున్నాడు? రీస్టోరేషన్ చేస్తున్నాడు. లోతు పోగొట్టుకున్న ప్రతి దాన్ని తిరిగి తీసుకొచ్చాడంట. లోతు పోగొట్టుకున్న ప్రతి దాన్ని తిరిగి సంపాదించాడంట. లోతు పోగొట్టుకున్నటువంటి ప్రతి దాన్ని తిరిగి రీస్టోర్ చేశాడంట. అంటే చూడండి, ఇప్పుడు ఒక బ్లెస్డ్ మ్యాన్, ఒక ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క దీవెన ఉన్నటువంటి వ్యక్తి ఈ వర్క్స్ యాజ్ ఎ రీస్టోరర్. ఆయన ఎట్లా పనిచేస్తాడు? రీస్టోరర్గా పనిచేస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదము రీస్టోరేషన్ చేయడానికి ఆ వ్యక్తిని నిలబడుతుంది. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము దేవుని చేత దీవెన నొందినటువంటి వ్యక్తి. ఈవెన్ రాజులందరూ కలిసి యుద్ధాలు చేసి ఆ ఆస్తంతా పట్టుకొని పోతే తిరిగి అబ్రహాం ఏం చేస్తున్నాడు? రీస్టోర్ చేస్తున్నాడు. ఇక్కడ మనం 11వ వచనంలో చదివాం కదా, వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయారంట. అదేవిధంగా లోతు అతని భోజన పదార్థాలు, అతని ఆస్తి అంతా పట్టుకొని పోయినప్పుడు 16వ వచనంలో మనం చూస్తే ఆ ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఇంకా 17వ వచనంలో చాలా ఆశ్చర్యకరమైన మాట ఉంటది. అతడు కదర్లయోమేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి, హల్లెలూయా, ఏం చేస్తున్నాడు? రాజులను డిఫీట్ చేస్తున్నాడు. రాజులు అంటే వాళ్ళ దగ్గర స్పెషల్ ఆర్మీ ఉంటది,
రాజులు అంటే వాళ్ళ దగ్గర సైన్యాధిపతులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, యుద్ధం ఎట్లా చేయాలో తెలుస్తుంది. అదేవిధంగా ఒక 5-6 రాజులందరూ కలిసి యుద్ధాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రాజులందరినీ కూడా ఏం చేశాడంటే అబ్రహాము ఓడించాడంట. అబ్రహాం ఈస్ డిఫీటింగ్ ద జైంట్స్, అబ్రహాం ఈస్ డిఫీటింగ్ ద కింగ్స్. రాజులను ఏం చేస్తున్నాడు? ఓడిస్తున్నాడు. ఓడించి ఏం చేశాడంట, ఇక్కడ 17వ వచనంలో, తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తిరిగి తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాక అనియు చెప్పాను. చాలు. ఇప్పుడు ఈ వచనాన్ని మనం 20వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ షాలేము రాజు అయినటువంటి మెల్కిసెదెకు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు. ఇప్పుడు ఈ 318 మందితో అబ్రహాము యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి శత్రువులను తన చేతికి అప్పగించింది ఎవరు అప్పగించారు? సర్వోన్నతుడకు దేవుడు అప్పగించాడు. ఈ మాటని ఇక్కడ మెల్కిసెదెకు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అంతా కూడా తీసుకొని పోయారు. శత్రువు ఏం చేశాడు? తన యొక్క లోతుతో సొదొమ గొమొర్రా పట్టణాలను అన్నిటినీ కూడా తీసుకొని పోయినప్పుడు సర్వోన్నతుడకు దేవుడు అబ్రహాముతో ఉండి శత్రువుల మీద ఏం చేశాడు? విజయము ఇచ్చాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాక. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము యొక్క శత్రువులను అబ్రహాముకు ఏం చేశాడు? దేవుడు అప్పగించాడు. అబ్రహాము యొక్క సంబంధికుడైనటువంటి లోతును ఏదైతే శత్రువు చెరపట్టుకొని పోయాడో ఆ చెరలో నుంచి అబ్రహాం ఏం చేశాడు? విడిపించాడు. అంటే చూడండి, ఇప్పుడు అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వచనము, అబ్రహాము పొందుకున్న దీవెన ఎట్లా ఉంటదంటే, మన జీవితంలో శత్రువు ఏదైతే చెరపట్టుకొని పోయాడో దానిలో నుంచి మనం ఏం చేస్తాము? తిరిగి తెచ్చుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ రిస్టోరేషన్. మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, లేకపోతే మన యొక్క సర్కిల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, మనకు తెలిసినటువంటి వారు కావచ్చు, వారందరినీ కూడా అందులో నుంచి విడిపించడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనకు ఇస్తాడు. కొన్నిసార్లు మనం చెప్తాం సాక్ష్యం, నేను నా యొక్క కుటుంబంలో ఉన్న వారి గురించి ప్రార్థించినప్పుడు వారిని స్వస్థపరిచాడు దేవుడు అంటాం. అపవాది వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఏం చేశాడు? దొంగిలించాడు. మనము వారి పక్షమున ప్రార్థించినప్పుడు వారికి ఏం జరుగుతుంది? స్వస్థత అనేటువంటిది వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద రిస్టోరేషన్. దిస్ ఈజ్ కాల్డ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇది అబ్రహాం యొక్క దీవెన. లేకపోతే శత్రువు వచ్చేసి ఏదో రకంగా కుటుంబంలో కలహములా వివిధములైనటువంటి సమస్యలా తెచ్చిపెట్టినప్పుడు తిరిగి మళ్ళీ మనం వాటిని ఏం చేస్తాము? సంపాదిస్తాం. అసమాధానం తెచ్చిపెట్టిన, లేకపోతే అనారోగ్యాలు తెచ్చిపెట్టిన, లేమి తెచ్చిపెట్టిన, బలహీనతలు తెచ్చిపెట్టిన, వాట్ ఎవర్ ఇట్ మే బి, అపవాది ఏదైతే మన జీవితంలో నుంచి దొంగిలించాడో, లేకపోతే మన కుటుంబంలో ఉన్న వారి జీవితంలో ఏదైతే దొంగిలించాడో వాటిని దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ మనకు స్వాధీనం చేసి పెడతాడు. హల్లెలూయా. ఇక్కడ లోతు అన్ని పోగొట్టుకున్నాడు, కానీ అబ్రహాం ఏం చేయలేదు? పోగొట్టుకోనిలే అని ఊరుకోలేదు. అబ్రహాంకున్న మంచి లక్షణం ఏంటి? నన్ను విడిచిపెట్టి పోయాడు కదా లోతు, వాడు పోతే పోనీ అని చెప్పేసి ఊరుకోలేదు. కానీ ఏం చేశాడు అబ్రహాము? యుద్ధము చేసి తిరిగి అన్నిటినీ కూడా రీస్టోర్ చేశాడు. ఈరోజు కూడా మన స్నేహితుల్లో ఒకడు ఒకవేళ అనారోగ్యంలో ఉంటే గనక, మన బంధువుల్లో ఒకడు సమస్యలో ఉంటే గనక, మన యొక్క తోబుట్టువుల్లో ఒకరు ఒకవేళ అపవాది శక్తుల చేత పీడించబడితే గనక, వాళ్ళ కుటుంబంలో ఉన్న సమాధానం పోతే గనక, వాళ్ళకున్న ఆరోగ్యం పోతే గనక, లేకపోతే వాళ్ళు ఉన్న అన్ని కూడా పోగొట్టుకుంటే గనక మనము చూస్తూ కూర్చోవద్దు. అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నటువంటి మనము చూస్తూ కూర్చోవద్దు. ఏం చేయాలండి? మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ అబ్రహాము 318 మందితో యుద్ధం చేయడానికి ఏ విధంగానైతే వెళ్ళాడో, ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం మనం చేయాలని చెప్పేసి వాక్యంలో రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోను మనం ఒక పోరాటంలో ఉన్నాం. మనం పోరాడేది శరీరులతో కాదు, రక్త సంబంధికులతో, రక్త మాంసములు కలిగినటువంటి వారితో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో, అదేవిధంగా చీకటి శక్తులతో, అదేవిధంగా అపవాది యొక్క రాజ్యముతో మనం పోరాడుతాం. వారి మీద మనం ఏం చేస్తాం? తప్పకుండా విజయము సాధిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నాడు. మనలో ఉన్న యేసు ద్వారా మనం అత్యధిక విజయాన్ని
అన్ని సందర్భాల్లో పొందుకుంటాం. హల్లెలూయా. అందరూ కూడా నాతో పాటు ఈ మాట చెప్పండి, నేను నా శత్రువు మీద అత్యధిక విజయము పొందుకుంటాను. ఆల్రెడీ విజయం అనేటువంటిది డిక్లేర్ అయింది. అబ్రహాముకు తెలిసి బంధువులను, తన యొక్క కుటుంబీకులను ఏం చేశాడు, బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు ఒకవేళ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కనుక అపవాది చెరలో ఉంటే వారిని మీరు తప్పకుండా విడిపిస్తారు. అందరూ ఆమేనని చెప్పండి. అపవాది చెరలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయొచ్చు, విడిపించ సామర్థ్యము దేవుడు మనకిచ్చాడు. ఒకవేళ మీ బంధువుల్లో ఉన్నటువంటి వారు మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నారు కావచ్చు, లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే సాతాను చెరలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు కావచ్చు, మీకు రావాల్సిన దీవెన, మీకు రావాల్సిన ఆశీర్వాదము, మీకు రావాల్సినటువంటి వాటిని ఒకవేళ శత్రువు దొంగిలించుకుంటూ పోతున్నాడు కావచ్చు, వాని చేతిలో నుంచి 100% వీ కెన్ రిస్టోర్. మనం ఏం చేయొచ్చు, అపవాది చేతిలో నుంచి 100% మనం రిస్టోర్ చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చేశాడు. ఒకసారి మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్తారండి. అర్థమవుతుందా అండి? వాక్యం మీకు అర్థమవుతుంది కదా? ఓకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని విడిపిస్తున్నాడో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని అంటే అపవాదిని. ఎవరంట? మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యము చేత లోబడిన వారిని విడిపించుటకు. జీవిత కాలమంతా భయం అంట. కొంతమందిని కదిలిస్తే చెప్తారు, అరే నేను రోజు భయంగా బతుకుతున్నానంటారు. అప్పులను గురించి భయం, వివాహం అవుతుందో కాదో అన్న భయం, ఉద్యోగం వస్తుందో రాదో అన్న భయం, లేకపోతే నా కుటుంబం కట్టబడదో అనే భయం, లేకపోతే ఈ మాంత్రికులు మమ్మల్ని ఏం చేస్తారనే భయం, లేకపోతే అనారోగ్యం నన్ను చంపేస్తుందేమో అనే భయం. ఈ భయాల్లో బ్రతుకుతున్నటువంటి వారందరినీ విడిపించడానికి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే జీవిత కాలమంతయు మరణ భయము చేతను దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా వచ్చాడండి? విడిపించడానికి ఆయన వచ్చాడు, రక్షించడానికి ఆయన వచ్చాడు. మరణమును, అదేవిధంగా మరణము యొక్క బలము గల అపవాదిని మరణము ద్వారానే ఓడించి ఆయన విజయము సాధించడానికి ఏం చేశాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద డెలివరర్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రీస్టోరర్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? ఆయన విడిపించేవాడు, ఆయన రీస్టోర్ చేసేవాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి నరులు భయంగా బతకడానికి దేవుడు తయారు చేయలేదండి. భయపడుతూ జీవించడానికి దేవుడు తయారు చేయలేదు. మరణించడానికి దేవుడు తయారు చేయలేదు. ఆ పాపములోనే కృషించిపోవడానికి దేవుడు తయారు చేయలేదు. కానీ మోసపోయి ఆ పాపములో పడి అపవాదికి దాసులైనటువంటి వారిని తిరిగి రీస్టోర్ చేయడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇక్కడ అబ్రహామును చూసిన, యేసుక్రీస్తు ప్రభువుని చూసిన, ఇక్కడ వీళ్ళు ఏం చేశారండి? విడిపించారు. ఏం చేశారు? విడిపించారు. ఈరోజు నీవు నేను మనందరము కూడా ఈ భూమి మీద విడిపించే వారముగా ఉన్నాం. ఎట్లా ఉన్నామండి? విడిపించే వారంగా ఉన్నాం. చెరలో ఉన్నటువంటి వారిని విడిపించే వారంగా ఉన్నాం. అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని విడిపించే వారంగా ఉన్నాం. సమస్యల్లో ఉన్నటువంటి వారిని విడిపించే వారంగా ఉన్నాం. అపవాది చేత మోసపోయి దోచుకొనబడినటువంటి వారిని విడిపించేటువంటి వారంగా ఉన్నాం. శత్రువును జయించి వారిని మన పాదముల క్రిందికి తీసుకొని వచ్చి చితక తొక్కేటువంటి స్థాయిలో మనం ఈరోజు ఉన్నాం. అందుకే అబ్రహాము యొక్క ఆశీర్వచనం అనేటువంటిది శత్రువులను కూడా అధిగమిస్తుంది. అంటే శత్రువు ఏ విధంగా ప్రయత్నం చేసి దోచుకొని వెళ్ళినా వాని చేతిలో నుంచి ఏం చేయొచ్చు? మనం 100% రీస్టోరేషన్ చేయొచ్చు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదము ఈరోజు మన మీద కూడా ఉంది. అందుకే నేను నిన్ననే మీకు ఒక మాట గుర్తు చేశాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మన గురించి
ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మన గురించి ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే అది చెరలో ఉంది, బంధకంలో ఉంది అనేటువంటిది పౌలు జ్ఞాపకం చేస్తాడనమాట. ఒకసారి 19వ వచనము చదువుదాం. 8వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, అంటే ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవచ్చు, అబ్రహాము సంతానం యొక్క ప్రత్యక్షత కొరకు, అబ్రహాము రాక కొరకు లోతు ఏ విధంగానైతే ఎదురు చూశాడో, ఒకవేళ ఎదురు చూసి ఉండొచ్చు. మా బాబాయ్ 318 మంది సోల్జర్స్ ఉన్నారు, ఆయనతో పాటు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు పోగొట్టుకున్నాను కదా నేను, మా బాబాయ్ చేంజ్ చేస్తాడు, ఇప్పుడు నన్ను రీస్టోర్ చేస్తానని ఎదురు చూశాడు. ఎసర్ నో, ఒకవేళ ఎదురు చూసి ఉండొచ్చు నేను అనుకుంటాను. ఇప్పుడు మనం కూడా ఎదురు చూస్తాం కదా, మనం సమస్యలో ఉన్నప్పుడు ఆ బంధువుడో ఫోన్ చేసి నాకు సాయం చేస్తాడని, నా స్నేహితుడో సాయం చేస్తాడని మనం ఎదురు చూస్తాం. ఎందుకంటే దే ఆర్ వెరీ రిచ్, దే ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్సర్ దాన్ us. వారు మనకంటే గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మనం ఎదురు చూస్తాం, అవునా కాదా? ఇక్కడ కూడా లోకము ఎదురు చూస్తూ ఉందట. ఎవరి గురించి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి, నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇక్కడ ఒక కేక వేస్తుందంట సృష్టి. నాకు తెలిసి ఆ లోతు ఆ సమయంలో ఒక కేక వేసి ఉండొచ్చు, ఏడ్చుండవచ్చు, కన్నీరు కార్చుండవచ్చు. అయ్యో, నా బాబాయిని విడిచిపెట్టి, అబ్రహాముని విడిచిపెట్టి ఈ దేశం ఏదో బాగుంటది అని చెప్పేసి వచ్చాను, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయింది? నేను చెరలోనికి వెళ్ళాను, నేను ఇప్పుడు బంధకాల్లోనికి వెళ్ళాను, నా కుటుంబం పోయింది, అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కుమార్తెలు ఈరోజు చెరలో ఉన్నారు, నేను ఎంతో కాలంగా సంపాదించినటువంటి గొర్రెలు గొడ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు నన్ను చెరపట్టుకొని పోయారు. అబ్రహాముకు అదేవిధంగా లోతుకు మధ్య గొడవ ఎక్కడి నుంచి వచ్చిందండి? గొర్రెల దగ్గరనే కదా. ఇప్పుడు ఆ గొర్రెలే లేవు, ఉన్నాయండి? అబ్రహాముకు లోతుకు మధ్య గొడవ ఎక్కడొచ్చిందండి? గొర్రెల దగ్గరనే వచ్చింది. ఇప్పుడు ఆ గొర్రెలే లేవు. ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది? అరే, 1000 మైళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? అబ్రహాముని నమ్ముకొని కానానికి వచ్చి గుడారాలు వేసుకొని జీవిస్తే మాకు గొడవై మా యొక్క అన్నను విడిచిపెట్టి, లేకపోతే అబ్రహాముని విడిచిపెట్టి నేను ఇప్పుడు ఏదో ప్రాంతంలో బ్రతుకుదామని వస్తే ఇప్పుడు ఏమయ్యాయి? గొర్రెలే లేకుండా పోయాయి. గొర్రెలు లేవు, గొర్రెల కాపరులు లేరు, ఎవరు లేరు, అన్ని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో లోతు పరిస్థితి ఎట్లా ఉండాలండి? బిక్కుమని ఏడుస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. ఆ సందర్భంలో ఆ కేక, లేకపోతే ఆ యొక్క గ్రోనింగ్, ఆ యొక్క కేక, లేకపోతే ఆ ఏడుపు నుంచి విడిపించడానికి అబ్రహాం ఏం చేశాడండి? 318 మందిని వెంట పెట్టుకొని ఆ శత్రువు చేతిలో నుంచి ఎవరిని విడిపించాడు? బయటకు లోతుని విడిపించాడు. సేమ్ థింగ్ ఈరోజు మనం చేయాలంటుంది దేవుని యొక్క వాక్యం. అబ్రహాము యొక్క దీవెన, అబ్రహాము యొక్క ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభువు నందు మనకు అనుగ్రహించబడ్డదనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 18వ వచనం, 19వ వచనం, 20, 21వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎందుకంట నాశనముకు లోనైన దాస్యములో నుండి, అంటే చెరపట్టబడినటువంటి స్థితిలో నుంచి లోతుని ఏ విధంగానైతే అబ్రాహాము విడిపించాడో అదే రీతిగా నాశనముకు లోనైనటువంటి దాస్యములో ఈరోజు మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మనతో పాటు ముచ్చటించేటువంటి వారు ఉన్నారు, మనతో పాటు ప్రయాణం చేసేటువంటి వారు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు. వారందరినీ కూడా ఈరోజు మనం ఏం చేయాలంటే అందులో నుంచి విడిపించాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉందంట. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదు, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. 22వ వచనంలో, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. The creation is groaning for the deliverance. Creation is waiting for the manifestation of the sons of God. దేవుని యొక్క పిల్లల యొక్క ప్రత్యక్షత కొరకు అబ్రహాము లాగా ముందుకు వెళ్ళి ఆ చెరలో నుంచి విడిపించేటువంటి వారి కొరకు ఈరోజు సృష్టి ఏం చేస్తా ఉంది? ఎదురు చూస్తా ఉంది. ఒక్కసారి మన కన్నులను తెరిచి ఆత్మలోకంకి వెళ్ళి కనుక మనం చూస్తే కనుక ఈరోజు ఎంతో మంది చెరలో ఉన్నారు. నీవు నేను పొందుకున్న స్వాతంత్రం పొందుకోనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన బంధువుల్లో లేరా? మన స్నేహితుల్లో లేరా? మన కుటుంబంలో లేరా? మన రక్త సంబంధికులో లేరా? మనం మహిమగల స్వాతంత్రాన్ని ఈరోజు అనుభవిస్తున్నాం. మనం ఒక స్వేచ్ఛను అనుభవించాం, మనం ఒక విడుదలను పొందుకున్నాం, ఆ పాపము నుంచి మనం బయటకు వచ్చాం, ఒక రక్షణను మనం పొందుకున్నాం.
దేవునితో పాటు యుగ యుగాలు ఉంటామనేటువంటి ఒక నిరీక్షణ ఈరోజు మనకు కలిగింది. అదే స్వాతంత్రము, అదే స్వేచ్ఛ పొందుకోలేనటువంటి వారు, పొందుకోకుండా చెరలో ఉన్నటువంటి వారు, అపవాది యొక్క దాస్యంలో ఉన్నటువంటి వారు వేల కొలదిగా, లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఈరోజు మన యొక్క కళ్ళ ముందు కనబడుతున్నారు. వారందరినీ కూడా విడిపించాల్సిన బాధ్యత ఈరోజు మన మీద ఉంది. మనం మన శక్తి ద్వారా విడిపించము, దేవుడు తన సామర్థ్యం ద్వారా వారిని విడిపిస్తాడు. ఏ విధంగానైతే మొనలు తీర్చి అబ్రహాం యొక్క సైన్యము యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేశాడంటే దేవుడే వారిని లోపరిచాడు. ఈరోజు మనకు కూడా మనం ప్రార్థన చేసి మనం సిద్ధపడి వారి గురించి మనం దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు వారిని దేవుడే ఏం చేస్తాడు? విడిపిస్తాడు. వారు ఏదైతే పోగొట్టుకున్నారో, ఈరోజు ఏదైతే వారు కోల్పోయారో, ఎవ్రీథింగ్ షుడ్ బి రీస్టోర్డ్. ఎవ్రీథింగ్ షుడ్ బి రీస్టోర్డ్ 200% అండ్ 1000%. ఏదైతే లోతు పోగొట్టుకున్నాడో అంతా కూడా రీస్టోరేషన్ జరిగింది. అందుకే దేవుడు ఈ భూమి మీద మనల్ని కూడా విమోచకులుగా పిలవాలనుకుంటున్నాడు, డెలివరర్గా పిలవాలనుకుంటున్నాడు. మోసే చూడండి, మోసే ఏం చేశాడు? 430 సంవత్సరాల బంధకంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను ఆ చెరలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఇదే దీవెన, ఇదే ఆశీర్వాదము. ఈరోజు నీ ద్వారా, నా ద్వారా కూడా మన యొక్క స్నేహితుడు ఒకవేళ ఆ ఆల్కహాల్కి అడిక్ట్ అయి ఉంటే వాడిని విడిపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు నీ మీద ఉంది. అదేవిధంగా ఒకవేళ దయ్యముల చేత, మాంత్రిక శక్తుల చేత ఓడైనా పీడించబడతా ఉంటే వాడిని విడిపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు నీ మీద, నా మీద ఉంది. మనం వారిని చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలండి? వారి గురించి మనము ప్రార్థన చేయాలి. వారి గురించి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా వారిని ఏం చేస్తాడు? అందులో నుంచి విడిపిస్తాడు. ఇక్కడ రెండవది ఏంటంటే శత్రువును అధిగమించేటువంటి సామర్థ్యము, శత్రువును లోపరుచుకొని ఏలేటువంటి సామర్థ్యము ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో నుంచి దేవుడు మనకి ఇస్తాడని మనం చూస్తున్నాం. మొదటిది ఏంటండి? కరువులో అందరు ఒకవేళ తమ యొక్క స్థాయిని దిగజార్చుకోవచ్చేమో కానీ అబ్రహాము మల్టిప్లై అయి, బ్లెస్ అయి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చాడు. రెండవది ఏంటంటే శత్రువు చేతిలో నుంచి విడిపించే సామర్థ్యము ఈరోజు నీకు, నాకు, మనందరికి కూడా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. ఏది ఎంత మాత్రం మనకు హాని చేయకుండా దేవుడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఈరోజు నీ పక్షమున, నా పక్షమున ఉన్నాడు. కాబట్టి అపవాదిని, వాని బలమును యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అణిచేశాడు. కాబట్టి ఈరోజు కేవలము మనము ఏదైతే అధికారం దేవుడు మనకిచ్చాడో, ఏదైతే సామర్థ్యం మనకిచ్చాడో దాని చేత మనం అపవాది యొక్క చెరలో నుంచి జనులను బయటకు విడిపించగలం. హల్లెలూయా. I am prophetically declaring for this ministry. This ministry is going to be deliver millions of people. Hallelujah. ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుడు చేయబోయేటువంటి విషయం ఏమిటంటే విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రజలు ఏ బంధకాల్లోనైతే ఉన్నారో, ఏ పరిస్థితుల్లోనైతే ఉన్నారో, ఏ చెరల్లోనైతే ఉన్నారో వారందరినీ కూడా విడిపించే సామర్థ్యము దేవుడు నేటి నుంచి ఈ పరిచర్యలో ఆయన అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆ దీవెన, ఆ ఆశీర్వాదము, ఆ యొక్క దీవెన, ఆ ఆశీర్వాదం అనేటువంటిది ఆయన తన యొక్క సేవకుల ద్వారా, ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుడు అనుగ్రహించును గాక అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఈ పరిచర్య ద్వారానే కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి ద్వారా చేయగలడు. మీరు ఈరోజు ఎక్కడెక్కడి నుంచి వాక్యం వింటున్నారో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి మీ ద్వారా కూడా అనేకులను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఎంత సమర్థుడైనా, శత్రువు ఎంత బలవంతుడైనా, ఎంతమంది కలిసి వచ్చినా వారి చేతిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. నేను నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యమును ఒక ఉదాహరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను గొల్లపల్లిలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక స్త్రీని తీసుకొచ్చారు, ఒక అమ్మాయిని. ఆమె దురాత్మ శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత పీడించబడినటువంటి సహోదరి. సుమారుగా ఆమె ఆ యొక్క డీమన్ వచ్చేసి మాట్లాడిన మాట ఏంటంటే, ఒక 10 మంది బలవంతులైన మాంత్రికులు కలిసి, ఎంతమంది? 10 మంది బలవంతులైన మాంత్రికులు కలిసి సుమారుగా 10 సంవత్సరాలుగా ఆమెను వేధిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా? 10 సంవత్సరాలుగా 10 మంది మాంత్రికులు కలిసి ఆమెను వేధిస్తూ ఉన్నారు. ఇంకా చివరికి ఆమెను ఏం చేయాలంటే లేకుండా చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఆ విచ్ అందరూ కూడా కలిసి వాళ్ళు ఆలోచించింది ఏంటంటే,
ఆ 10 మంది కలిసి ఇప్పుడు ఆమెను ఏం చేయాలి? చంపేయాలి, ఈ భూమి మీద లేకుండా చేయాలి. కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు 10 మంది మాంత్రికులు కలిసి వచ్చిన 10,000 మంది మాంత్రికులు కలిసి వచ్చిన వారిని ఏమీ కూడా చేయలేరు. హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిగా ఆ సహోదరిని ఆ చెరలో నుంచి ఏం చేశాడు? విడిపించాడు. ఏం చేశాడండి? విడిపించాడు. శత్రువు ఎంతమంది కలిసి వచ్చినా వారు మన మీద విజయం ఎప్పుడు సాధించలేరు. ఆ మాంత్రికుడు మన మీద విజయం సాధించలేడండి. లేకపోతే మనకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని పన్నాగాలు పన్ని మనల్ని ఏమో చేద్దాం అనుకుంటే వాడు ఏమాత్రం విజయము సాధించడు. మన పక్షమున ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మన శత్రువు కంటే మనం అధికులం. ఈ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం విశ్వాసముతో ముందుకెళ్తున్నప్పుడు దేవుడే తన ముందుకు వెళ్ళి మన శత్రువులను మనకు లోపరుస్తాడనేటువంటిది ఈరోజు నేను రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆశీర్వాదం అనేటువంటిది శత్రువులను కూడా ఏం చేస్తుంది? అధిగమిస్తుంది. ఆశీర్వాదం అనేటువంటిది కరువును అధిగమిస్తుంది అని మనం ఇంతకుముందు చూసాం. ఆశీర్వాదం అనేటువంటిది శత్రువులను అధిగమించి ఆ శత్రువు చేతిలో నుంచి మనం ఏం చేస్తాం? మన బంధువులను, స్నేహితులను, మన కుటుంబంలో ఇంకా చెరలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయగలుగుతాము? విడిపించగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేయాలి. దేవా, నన్ను అనేకులను విడిపించేవానిగా తయారు చేయి. దేవా, ఈరోజు ప్రభా నా యొక్క బంధువుల్లో, స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వారిలో అనేక మంది బంధకాల్లో ఉన్నారయ్యా. వారి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నప్పుడు వారు పోగొట్టుకున్నవన్నీ రీస్టోర్ చేయండి. ఒకసారి మన బంధువుల్లో చూస్తే అనారోగ్యం చేత లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు లేరా? మన యొక్క స్నేహితుల్లో అనారోగ్యంల చేత తమ యొక్క కుమారులను, కుమార్తెలను పోగొట్టుకున్న వాళ్ళు లేరా? ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వారికి ఆధారము, వారి యొక్క దిక్కు ఎవరండి? మనమే. వారికి దిక్కు ఎవరు? మనమే. కానీ మనం ఏం చేస్తామంటే మనది కాదు అన్నట్టుగా మనం చాలాసార్లు నిర్లక్ష్యం వహిస్తాం. కానీ ఈరోజు మనకు మరొకసారి మన బాధ్యతను దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థించాల్సిన బాధ్యత, వారి కొరకు మనం మొరపెట్టాల్సిన బాధ్యత, వారిని విడిపించడానికి మనము యుద్ధము చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన మీద ఉంది అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తున్నాను. దిస్ ఈజ్ సెకండ్ వన్. మూడోది ఒకసారి మనం చూద్దాం. ఇదే మనము ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే 20వ అధ్యాయంలో అబ్రహాము దక్షిణ దేశం నుంచి తరలిపోయి గెరారులో కాపురం ఉన్నప్పుడు ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనను మనం చూద్దాం. ఇక్కడ నేను ముందే చెప్పాను, శాంపిల్ అని చెప్పాను. దేవుడు ఎప్పుడు కూడా శాంపిల్స్తో పనిచేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడంటే శాంపిల్స్. వాటిని చదువుతున్నప్పుడు మనకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది, నాకు జరగాలని ఆశ పడుతుంది. అట్లా మనం ఏం చేస్తాం? ఫెయిత్ అనేటువంటిది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా అబ్రహాము జీవితంలో ఈ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా చేసి మనతో మాట్లాడేటువంటి మాట మనకు అర్థమైనప్పుడు అబ్రహాము జీవితంలో ఏ విధంగానైతే కార్యాలు జరిగాయో నా జీవితంలో కూడా జరుగుతాయని మనం దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేయగలం. ఓకేనా? అర్థమవుతుంది కదా? కాబట్టి ఇక్కడ ఆదికాండం 20వ అధ్యాయంలో ఇక్కడ అబ్రహాము గెరారులో కాపురం ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే 2వ వచనంలో సేమ్ ఇంతకుముందు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో ఇక్కడ కూడా అబ్రహాము జీవితంలో అదే పరిస్థితి వచ్చింది. 3వ వచనంలో మనం చూస్తే 2వ వచనం 20వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఎవరు? రాజు. ఎవరండి? రాజు. గెరారు రాజు ఎవరిని తీసుకెళ్ళాడు? ఇప్పుడు శారాయిని తీసుకెళ్ళాడు. ఒక కింగ్ తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడు. సరే, 3వ వచనంలో మనం చూస్తే అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, ఇమీడియట్గా దేవుడు కలగజేసుకుంటున్నాడు. ఇమీడియట్గా ఎవరు కలగజేసుకుంటున్నారు? దేవుడు కలగజేసుకుంటున్నాడు. ఎవరిని తీసుకెళ్లారు? శారాయిని గెరారు రాజు తీసుకుపోయినప్పుడు ఎవరు కలగజేసుకున్నారు? దేవుడు కలగజేసుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషుని భార్య గనుక ఆమె నిమిత్తమును చచ్చిన వాడవు సుమా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అబ్రహాము కుటుంబం పక్షమున రాజుతో డీల్ చేస్తున్నాడు. దిస్ ఇస్ గ్రేట్ థింగ్. అంటే చూడండి, మన పక్షమున దేవుడు అధికారులతో మాట్లాడతాడు, రాజులతో మాట్లాడతాడు, నాయకులతో మాట్లాడతాడు. మనకు సంబంధించింది ఏది టచ్ చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. మనకు సంబంధించింది ఏది మన శత్రువు లేకపోతే ఇంకొకడు
టచ్ చేయడానికి వీల్లేదు, ముట్టడానికి వీల్లేదు. ఒకవేళ ముడితే ఇమీడియట్గా ఎవరు కలగజేసుకుంటారండి? దేవుడే కలగజేసుకుంటాడు. ఇక్కడ అబ్రహాము దేవునితో నడుస్తున్నాడు. అబ్రహాము పైన ఒక దీవెన ఉంది. అబ్రహాము యొక్క ఆశీర్వాదం అనేటువంటిది దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఏం చేశాడంటే, నీవు కనుక ఆమెను ముడితే నువ్వు బతకవు అన్నాడు. ఎట్లుంటుందండి? స్వప్నములు, అంతకుముందు స్వప్నాలు ఆయనకు వచ్చాయో రాలేవో నాకు తెలియదు, కానీ ఈ స్వప్నం మాత్రం తన జీవితంలో మర్చిపోలేడు. ఈ స్వప్నం వచ్చింది కాబట్టి ఏం చేశారు? అది చెప్పిండు కాబట్టి ఇక్కడ రాయబడింది. ఆ స్వప్నం గురించి చెప్పకపోతే ఇక్కడ రాయబడేదా? రాయబడలేదు కదా. ఇక పొద్దున్న లేచి ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. మంత్రులను, అధికారులు అందరినీ పిలిచి, ఒరేయ్, నాకు రాత్రికాల సమయంలో ఈ దర్శనం వచ్చింది, ఈ కళ వచ్చింది, ఈ స్వప్నం వచ్చింది. ఎవరో దేవుడంట, నేను పూజించే దేవుడు అయితే ఆయన కాదు, మరి ఎవరో వచ్చి ఆయన నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీవు నీ ఇంట చేర్చుకున్న ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు అని చెప్పేసి నాతో మాట్లాడాడు దేవుడు. కాబట్టి నాకు ఇప్పుడు భయం అవుతా ఉంది, వెంటనే అబ్రాహామును పిలిపించండి అని చెప్పేసి ఏం చేశాడు? అబ్రాహామును పిలిపించి ఆయన భార్యను ఏం చేశాడు? ఆమెనకు అప్పగించేశాడు. శారాయిని ఎవరికి అప్పగించాడండి? తర్వాత అబ్రహాంకి అప్పగించేశాడు. అబ్రహాంకి అప్పగించి ఇక్కడ ఏమంటాడో మనం ఒకసారి చూద్దాం. 4వ వచనంలో, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నా నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితినెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా. ఎవరికంట? నాకు అంటున్నాడు. మరి అబ్రహాముకు విరోధంగా కదా. ఇప్పుడు అబ్రహాము భార్య ఎవరు? శారాయి. మరి దేవుడు పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నాడు? దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అంటే ఇప్పుడు అబ్రహాము యొక్క భార్యను టచ్ చేస్తే దేవుణ్ణి టచ్ చేసినట్టు. అర్థమవుతుందా అండి? ఇక్కడ మనం ఇది పాయింట్ అర్థం చేసుకోవాలి. నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. ఒకవేళ కనుక అబ్రహాముకు ఒక మచ్చ తగులుతుంది, ఎవరికి తగిలినట్టు? దేవునికి తగిలినట్టు. అబ్రహాము జీవితంలో, అబ్రహాము యొక్క కుటుంబంలో ఒకవేళ కనుక జరగకూడదు జరిగితే కనుక అది ఎవరి మీదకి వస్తుంది? దేవుని మీదకి వస్తుంది. అందుకే అంటున్నాడు, అది నా కుటుంబం, నా పిల్లలు, నా సంతానం, వాళ్ళు నా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఒకవేళ నువ్వు కీడు చేయాలనుకుంటే నేను ఊరుకుంటానా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంట? కలగజేసుకొని ఏం చేశాడు? ఇక్కడ 6వ వచనంలో, నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. హల్లెలూయా. శత్రువు మనల్ని, మన కుటుంబీకులను ముట్టకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో అనారోగ్యములు ఉన్నాయి, ఈ లోకంలో ఎంతో శత్రువు ఉన్నాడు. అవేవి కూడా మనల్ని, మన కుటుంబీకులను ముట్టకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. దేవుడు కలగజేసుకుంటాడు. ఈరోజు నీ ఆస్తిని ఓడలాక్కపోయినా, లేకపోతే నీ కుటుంబంలో నానా రకాల పరిస్థితులను ఎవడు తీసుకుని వెళ్ళినా దేవుడు వారితో డీల్ చేస్తాడు. ఎవరితో డీల్ చేస్తాడండి? శత్రువుతో దేవుడే డీల్ చేస్తాడు. మనం వెళ్ళి పోరాడాల్సిన అవసరం లేదు. అబ్రహాం వెళ్ళి పోరాడలేదు. ఇక్కడ అబ్రహాం నాకు తెలిసి ఆ రోజు రాత్రి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఏం చేసి ఉండొచ్చు? ప్రార్థన చేసి ఉండొచ్చు. అబ్రహాంకు ప్రార్థన చేసే అలవాటు ఉంది కాబట్టి అబ్రహాము దేవుడితో ప్రార్థించి ఉండొచ్చు. ప్రభువా, అక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి వచ్చి ఇప్పుడు గెరాల్లో బతుకుదామని చెప్పేసి కాపురం ఉండడానికి వస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏమైంది? నా భార్యను తీసుకెళ్ళి వాడు ఉంచుతాడా, ఏం చేస్తాడో నాకు తెలియదయ్యా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని అబ్రహాము దేవునికి ప్రార్థించినప్పుడు అబ్రహాము పక్షమున దేవుడు కలగజేసుకొని రాజులను ఏం చేశాడు? ఆయన గద్దించాడు. రాజులను గద్దించి ఆ చెరలో నుంచి, ఆ గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు చేతిలో నుంచి దేవుడు శారాయిని విడిపించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 7వ వచనంలో చూస్తే, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతని మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎవడైనా మనది లాక్కుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేయాల్సిందే. ఏదైనా సరే నీది లాక్కుంది మళ్ళీ నీకు తిరిగి అప్పగించాల్సిందే. లెక్కలు చూసుకున్నప్పుడు నీది ఏది పోయి ఉండదని చెప్పేసి యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీ ఇంటి వస్తువులను లెక్క చూసుకుంటే ఏది కూడా పోయి ఉండదంట. ఒకసారి మనం చూద్దాం ఆ మాటను. నాకు తెలిసి 5వ అధ్యాయం అనుకుంటాను, యోబు గ్రంథము 5వ అధ్యాయము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి 19వ వచనం నుంచి చదువుదాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను
విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తలగకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. 24వ వచనం చదువుదా. నీ డేరా క్షేమ నివాసం. అందరూ చెప్పండి, నా ఇల్లు క్షేమము గల ఇల్లు. మన నివాసం ఎట్లా ఉంటుందంట? డేరా అంటే గుడారం. మన ఇల్లు క్షేమము గల నివాసం అని నీవు తెలుసుకుందువు. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. అందరూ ఆమేనని చెప్పండి. మన ఇంటి వస్తువులను మనం లెక్క చూసుకుంటే ఏది పోయి ఉండదు. ఒక వస్తువు విషయంలోనే దేవుడు అంత కాన్సన్ట్రేట్ చేస్తే ఒక వ్యక్తి విషయమే దేవుడు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాడు? ఒక వస్తువు విషయంలోనే దేవుడు అంత కేర్ తీసుకుంటే దేవుడు ఎంత కేర్ చేస్తాడు? ఈ వాగ్దానం అనేటువంటిది నాకు 2 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. సుమారుగా 2013, 14 ఆ సంవత్సరంలో అనుకుంటా 2 సార్లు నాకు ఇదే వాగ్దానం వచ్చింది. ఏంటంటే, నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా నీకు ఏది పోయి ఉండదు. సరే, నేను ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అప్పుడు మేము మా పొలంలో ఏం చేసామంటే ఉల్లి వేసాం, ఉల్లి మడి వేసాం. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దాన్ని కాపాడాలి. ఆ ఉల్లిని చిన్న మడేసాం. ఇప్పుడు నేను ఆ మాట పనిచేస్తుందా అనేది టెస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆ పంట విషయంలో ఏం చేయాలి? కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుని ఏం చేయాలి? దాన్ని కాపాడాలని ఇప్పుడు ప్రతిరోజు కూడా పోవాలి. పోయిన తర్వాత ఏం మాట్లాడాలి? నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా నీకు ఏది కూడా పోయి ఉండదు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉంటాయన్నాడు. ఇప్పుడు ఆ కాలంలో, ఆ టైంలో కోతులు, పందులు వచ్చి ఆ పంటను తినేవన్నమాట. సరే, ఒకరోజు నేను ఆశ్చర్యరీతిగా పొద్దున లేచిపోయి చూసిన తర్వాత ఒక కోతి వచ్చింది, ఒకటి పీకింది, తినకుండా అక్కడనే పెట్టిపోయింది. నాకెందుకో ఆశ్చర్యం అనిపించింది. కోతి రావాలి, అది ఏం చేయాలి? ఏం లేకుండా తిని పోవాలి. కానీ పీకి తినకుండా అక్కడనే పెట్టి పోవడం ఏంది? వాట్ ఈస్ దట్ మీనింగ్? దానిలో అర్థం ఏముంది అంటే, చూడండి, మన ఇంటి వస్తువులను మనం లెక్క చూసినప్పుడు ఏది పోయి ఉండదు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఒక మృగమైనా ఏది కూడా మనల్ని టచ్ చేసి అది మనని దోచుకోవడానికి కానీ నష్టం చేయడానికి కానీ వీల్లేదు అన్నాడు. ఆ మడి నుంచి ఒక పెద్ద సంచడు ఉల్లిగడ్డలు వచ్చాయండి. నేనే తీసుకొని వచ్చాను ఇంటికి. హల్లెలూయా. ఒకవేళ గనక ఆ మాట గనక నేను క్లెయిమ్ చేయకపోతే, దాన్ని అడిగి గనక నేను ప్రార్థించకపోతే, ఉల్లిగడ్డలు ఏమి కూడా ఉండకుండా కోతులు తినేసేది. హల్లెలూయా. అంటే మనకు ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని మనము విశ్వసించినప్పుడు, దాన్ని దేవుని దగ్గర అడిగినప్పుడు, దాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆయన మనకి ఏం చేస్తాడో సహాయము చేస్తాడు. ఇక్కడ ఏది పోయి ఉండదు అన్నాడు. అదే రీతిగా ఏం చేశాడు దేవుడు? అబ్రహాం యొక్క కుటుంబంలో శారాయిని తీసుకొని పోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఆమెను తిరిగి అప్పగించాడు. ఇక్కడ అందుకే చూస్తే 24వ వచనంలో, నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ఏది పోగొట్టుకోం మనం. మన ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది మనకు పోయి ఉండదు. సమస్య వచ్చిందని ఇది అమ్మేయడము, లేకపోతే అది కొనుక్కోవడం, ఇట్లాంటివి ఏమి ఉండదండి. ఏది పోగొట్టుకోకుండా దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. దేవుడు నీకు ఆ విధంగా సమకూర్చగలుగుతాడు. నీ డేర క్షేమ నివాసం అంతే. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఒకవేళ క్షేమం ఉందో లేదో అని భయపడుతుండొచ్చు, లేకపోతే ఒకవేళ అన్సర్టెనిటీలో ఈ లోకస్తులు ఉండొచ్చు, ఒకవేళ కనుక నానా విధములైనటువంటి ఆ యొక్క పరిస్థితుల గుండా ఈ లోకస్తులు ప్రయాణం చేయవచ్చు. కానీ మనకు తెలుస్తుంది, నేను అబ్రహాం యొక్క సంతానము, దేవుని యొక్క ఆశీర్వాదం నా మీద ఉంది కాబట్టి నా ఇంటి వస్తువులను నేను లెక్క చూసుకున్నప్పుడు ఏది కూడా పోయి ఉండదు. నా ఇల్లు క్షేమ నివాసము. క్షేమము అంటే మా ఇంట్లో లేకపోతే మన ఇంట్లో మరణమునకు కానీ, తెగులునకు కానీ, అనారోగ్యములకు కానీ, బలహీనతలకు కానీ ఏ చోటు ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. 6 బాధలు రాని అందులో నుంచి మనం బయటకు వస్తామంటున్నాడు. 7 బాధలు కలిగిన ఏ కీడు రాకుండా ఆయన మనల్ని కాపాడుతానని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానము, ఇంత గొప్ప ఆశీర్వచనము ఈరోజు విశ్వసించినటువంటి మన జీవితంలో
దేవుడు నేటికిని సజీవుడుగా ఉండి నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతుంటే ఒకసారి ఆమేనని చెప్తారా అండి? హల్లెలూయా. మీకు అందరికీ మాటలు మీకు అర్థమవుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మూడోదిగా మనం ఏదైతే ఒకవేళ శత్రువు గనక లాక్కుంటే, మనం ఏదైతే పోగొట్టుకోవాలి లేకపోతే మన యుద్ధ నుంచి పోతే గనక దేవుడే దాన్ని మళ్ళీ తిరిగి మనకు అప్పగిస్తాడు. ఇక్కడ అబ్రహాము పక్షమున దేవుడు కలగజేసుకొని రాజులను గద్దించిన రీతిగా మన పక్షమున దేవుడు కలగజేసుకొని, ఒకవేళ మనుషులు మనకు విరోధంగా లేస్తే, లేకపోతే మన యొక్క బంధువులు మనకు విరోధంగా లేస్తే, లేకపోతే మన కాలనీ వాసులు మనకు విరోధంగా లేస్తే, మనం పనిచేసే చోట మనకు విరోధంగా లేస్తే, వారితో దేవుడే డీల్ చేస్తాడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడే డీల్ చేస్తాడు అనండి. ఎవరు చేస్తారు? యూ హ్యావ్ టు సబ్మిట్ అంటు గాడ్. గాడ్ విల్ డీల్ విత్ దెమ్. దేవుడు వాళ్ళతో డీల్ చేస్తాడు. నువ్వు డీల్ చేస్తే వాళ్ళు భయపడరు. భయపడతారా అండి? అస్సలు భయపడరు. దేవుడు డీల్ చేశారనుకోండి, ఎట్లా ఉంటుంది? తెల్లారే అబ్రహామును పిలిచాడంట అబీమెలెకు రాజు. నాయనా నన్ను చంపుతా అంటుండే దేవుడు, ఇమ్మీడియట్గా నీకు అప్పగించేస్తా అని ఏం చేశాడు? శారాయిని అప్పగించేశాడంట. అట్లా ఉంటుంది అన్నమాట. దేవుడు మన శత్రువులతో మాట్లాడితే, లేకపోతే మనది ఎక్కడైతే మనకు హోల్డింగ్స్ అంటే కొన్నిసార్లు అపవాది కొన్నిటిని హోల్డ్ చేసి పెడతాడు, మన దీవెనను రాకుండా మనని హోల్డ్ చేసి పెడతాడు, దాని నుంచి దేవుడే ఏం చేస్తాడు? విడిపిస్తాడు అనమాట. అంత మాత్రమే కాకుండా అబ్రహామును ఆ విధంగా దీవిస్తూ ఏం చేశాడంటే, అబ్రహాముకు ఒక కుమారుని ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు నుంచి మళ్ళీ యాకోబు ఏశావులను ఇచ్చాడు. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు సంతానమును దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప జనముగా చేశాడు. అందులో నుంచి అనేక మంది రాజులను తీసుకొచ్చాడు. అందులో నుంచి వచ్చిన రాజు పేరే దావీదు. ఆ దావీదు గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ద్వారా మనందరం కూడా అబ్రహాము సంతానం ఈరోజు అయ్యాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివితే కనుక ఆ సంతానము క్రీస్తు అని చెప్తుంది. ఆ క్రీస్తు ద్వారా ఈరోజు అబ్రహాము యొక్క ఆశీర్వచనము మన జీవితంలో కూడా ఏమవుతుందంట? జరుగుతుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. శత్రువుల గవనులను మనం స్వాధీనం చేసుకునేటువంటి ఆశీర్వాదము, అదేవిధంగా మనము దీవించబడుతున్నప్పుడు, మనం హెచ్చించబడుతున్నప్పుడు దాన్ని ఆయనే కాపాడుతాడనేటువంటిది కూడా మనము అనేక విధాలుగా మనం అబ్రహాం యొక్క జీవితం గురించి మనం చూడవచ్చు. ఒక జనరేషనల్ బ్లెస్సింగ్, తరతరాల దీవెనను దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్టుగా అదే ఆశీర్వచనం ఈరోజు నేటికిని మనకు కూడా ఇచ్చినట్టుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చివరిగా నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని క్రీస్తులో ఆశీర్వదించాలని డిసైడ్ అయ్యాడు. ఏమయ్యాడండి? దేవుడు ఈ లోకమును క్రీస్తులో దీవించాలని డిసైడ్ అయ్యాడు. దాన్ని అపోజ్ చేసే అధికారము కానీ, దాన్ని వద్దని చెప్పేసి తృణీకరించే శక్తి కానీ ఇంకెవరికి లేదు. హల్లెలూయా. ఆదామునందు ఏదైతే దేవుడు చేయాలనుకున్నాడో అది ఫెయిల్ అయినప్పుడు దేవుడు మళ్ళీ అబ్రహాము ద్వారా చేశాడు. హల్లెలూయా. ఆదామునందు ఏదైతే చేయాలనుకున్నాడో దేవుడు, అది ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఎవరి ద్వారా చేశాడండి? అబ్రహాము ద్వారా దేవుడు చేశాడు. అందుకే నేను ఒక మాట రాసుకున్నాను, అది నేను చెప్పేసి నేను ముగించేస్తాను. ఏంటంటే, మనుషులు విఫలమైనంత మాత్రాన దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక ఎప్పుడు విఫలము కాదు. ఏ మాట మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇఫ్ ద మ్యాన్ ఫెయిల్స్ బట్ గాడ్ డజంట్. మనుషులు ఒకవేళ కనుక విఫలమైనంత మాత్రాన దేవుడు మానవుల పట్లున్న ప్రణాళిక విషయంలో ఎప్పుడు రాజీ పడడు. ఎప్పుడు కూడా ఆయన ఏం కాడండి? విఫలము కాడు. ఆదాము కాకపోతే అబ్రహాం వస్తాడు, అబ్రహాం కాకపోతే ఇంకొకడు వస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఆ రోజు అబ్రహాం దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహాం ఆశీర్వాదం అంటున్నాం. అబ్రహాం ఒకవేళ డినై చేస్తే ఇంకొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుండేది. అంటే దేవుడు తన ప్రణాళిక విషయంలో ఎప్పుడు కూడా ఏం కాడాయన వెనకడుగు వేయడు. కాబట్టి ఈరోజు నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా 100% దేవుడు నెరవేరుస్తాడు. నా పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక 100% దేవుడు నెరవేరుస్తాడు. మనం ఒకవేళ బలహీనులమైన, మనం ఒకవేళ విఫలమైన, ఆయన తన ప్రణాళిక పట్ల ఎప్పుడు కూడా విఫలము కాకుండా ఆయన ముందుకు మనల్ని నడిపిస్తాడనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక వాక్యం చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి మనము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం మనం చదువుకుందాం. ఒకసారి అందరు హల్లెలూయా చెప్తారా అండి? మీకు అర్థమవుతుందా అండి? ఆర్ యు గెట్టింగ్ మీ? సరే, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం మనం చదువుదాం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో
నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఇక్కడ కింద ఫుట్ నోట్లో కుమారులై ఉన్నారు అని రాయబడింది. చాలు. ఇంకా 26వ వచనంలో చూస్తే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. చాలు. ఇక్కడ పేతురు ప్రసంగం చేస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి. మోషేకును అదేవిధంగా ప్రవక్తలకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు అని చెప్పి ఏమంటున్నాడంటే 25వ వచనంలో, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోకమందున్న వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారని చెప్పి దేవుడు తన సేవకుని పుట్టించి, ఎవరండి సేవకుడు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువును. మనం ఈరోజు క్రిస్మస్ అని జరుపుకుంటున్నాం కదా, ఆయనను పుట్టించాడంట. ఎందుకు పుట్టించాడంట? మీలో ప్రతి వాణిని, అందరు చెప్పండి, ఎవ్రీబడి. ఎవరు? ప్రతి ఒక్కరు. నో బడీ కుడ్ బి ఎక్స్క్లూడెడ్. ఏ ఒక్కరు కూడా అందులో నుంచి పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి వాణిని విడిపించి ప్రతి వాణిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసేటువంటి పని ఏంటంటే, దుష్టత్వము నుండి మళ్లించి ఆశీర్వదించడానికి, నరకము నుంచి విడిపించి జీవములోనికి తీసుకురావడానికి, ఆ పాపముల నుంచి విడిపించి ఆశీర్వదించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు లేపాడని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. చూడండి, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఆశీర్వదించడానికి. ఎందుకంట? ఆశీర్వదించడానికి, మిమ్మును ఆశీర్వదించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. ఆ దుష్టత్వములో, ఆ చెరలో, ఆ పాపములో ఉన్నప్పుడు శాపం అనేటువంటిది పనిచేస్తుంది. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు ఆ శాపం అనేటువంటిది పనిచేస్తుంది. అది మన జీవితంలో ఏలుబడి చేయకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ఆ దుష్టత్వము నుంచి, ఆ చెరలో నుంచి మనల్ని విడిపించి ఆశీర్వాదమునకు వారసులు కావడానికి, అబ్రహాము అదేవిధంగా మోషే ప్రవక్తలందరూ ఎవరిని గురించైతే చెప్పారో ఆయన మూలంగా ఈ భూలోకములన్నీ దీవించబడడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడంటున్నాడు. అంటే చూడండి, అబ్రహాము యొక్క దీవెన, అబ్రహాము యొక్క ఆశీర్వాదము అది యేసుక్రీస్తు ప్రభువు మూలమున ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితాల్లో నెరవేర్చడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానము, ప్రతి దీవెన అబ్రహాము సంతానంకి ఇవ్వబడింది. ఆ ప్రతి వాగ్దానము ఈరోజు అన్యజనులమైన మనం అన్యజనులమే కదా అండి. మనం యూదులం కాదు. మనం దేవుడు ఇశ్రాయేలులతో డీల్ చేస్తూ వచ్చాడు కొన్ని వేల సంవత్సరాలు. వారికి ఇచ్చినటువంటి దీవెన ఈరోజు అన్యజనులమైన మనకు, ఆ రోజు ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము, ప్రతి ఆశీర్వాదము అన్యజనులమైన మనకు దేవుడు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన నియమించాడు. ఆయన ఒక వారధిగా, లేకపోతే ఒక మధ్యవర్తిగా ఆయనను నియమించి మనందరికీ కూడా దీవెన సంక్రమించడానికి ఆయన కృప చూపిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఇదంతా కూడా కేవలము దేవుని యొక్క కృప ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా మాత్రమున మనం పొందుకుంటాం అనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు మన జీవితంలో చేసేది ఏంటంటే దుష్టత్వము నుండి మనల్ని మళ్లిస్తాడు. ఈరోజు మన జీవితంలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఏవైతే పాపం ఉన్నదో, ఏదైతే చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి నుంచి మళ్లించి మనని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీకు తెలియకుండానే మీరు కొన్ని బలహీనతల నుంచి బయటకు వస్తారు ఈ సంవత్సరం. నమ్మితే ఒకసారి ఆమేనండి. యేసుక్రీస్తు ప్రభువారు మీలో పని చేసి మీలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వము నుంచి, ప్రతి చెర నుంచి, ప్రతి బంధకం నుంచి, ప్రతి పాపము నుంచి, ప్రతి అపవిత్రత నుంచి, అంతటి నుంచి విడిపించి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం అనేటువంటిది మీ తరాలు చెప్పుకోవాలి, మీ పిల్లలు చెప్పుకోవాలి, మీ బంధువులు చెప్పుకోవాలి, మీ స్నేహితులు చెప్పుకోవాలి. ఫలాని వ్యక్తి దేవుని ద్వారా దీవించబడ్డాడు అని చెప్పేసి చెప్పే రీతిగా దేవుడు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరూ ఆమేనని చెప్పండి. ఇక్కడ ఈ వాక్యం వింటున్నటువంటి మనందరికీ కూడా ఈరోజు కలగాల్సిన నిశ్చయత ఏంటంటే అబ్రహాము యొక్క దీవెన ఆశీర్వాదం అనేటువంటిది యేసునందు తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ వచ్చాం.
బైబిల్లో మనం చూస్తే కనుక అబ్రహాం యొక్క సంతానం పట్ల దేవుడు ఎంత రోషం కలిగి కార్యాలు చేస్తూ వచ్చాడో మనం ధ్యానించడానికి మనకి ఈ రోజు కానీ 10 రోజులు కానీ ఒక నెల రోజులు కానీ చదివినా చెప్పినా కూడా సమయం సరిపోదు. అన్నిటినీ కూడా దేవుడు ఈరోజు యేసునందు మనకు చేయాలని అనుకుంటున్నాడు. ఒక మాట మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అది చివరిగా నేను చెప్పేసి ముగిచ్చేస్తాను. 20వ వచనం ఒకసారి చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చదువుదాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఫుట్నోట్లో ఏమనుందండి? ఆమేన్ అని నిశ్చయం, ష్యూరిటీ. ఇప్పుడు మనం డబ్బులు కావాలనుకుంటే ఏమి ఇస్తారు? ష్యూరిటీ కావాలంటారు. ఏదో ప్రాపర్టీ ఏం చేయాలి? మనం ష్యూర్గా పెట్టాలి. ష్యూర్గా పెడితేనే మనకి ఏమి ఇస్తాడు? లోన్లు ఇస్తాడు. ఎస్ సార్, ఓకేనా? అయితే ఇక్కడ మనకు బ్లెస్సింగ్ రావడానికి ష్యూరిటీ ఎవరున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తున్నారు. ఎవరున్నారు ష్యూరిటీ? యేసుక్రీస్తున్నారు. ఇప్పుడు మనకు పెట్టే ష్యూరిటీని బేస్ చేసుకొని ఏం చేస్తారు? మనకు లోన్ ఇస్తారు, మనకు ఏదైనా చేస్తారు. ఇప్పుడు మనకు స్వస్థత కానీ, ఆశీర్వాదం కానీ, దీవెన కానీ, వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడడం కానీ, వాటన్నిటి కొరకు ష్యూరిటీ ఎవరున్నారు? తండ్రి దగ్గర యేసుక్రీస్తున్నారు. ఐఎమ్ ష్యూర్. నన్ను చూసి నువ్వు స్వస్థపరచ అంటాడు దేవుని. నన్ను చూసి ఆ వ్యక్తిని ఆశీర్వదించ అంటాడు దేవుడు. నన్ను చూసి ఆ కుటుంబంలో దేవుడు కార్యం చేయమని అంటాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 20వ వచనంలో, దేవుని వాగ్దానములు ఎన్నైనా అన్నీయు క్రీస్తునందు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకు అవి ఆయన వలన. ఎవరి వలన? క్రీస్తు వలన, యేసుక్రీస్తు వలన నిశ్చయమై ఉన్నవి. Surely we will be blessed. Surely every promise that is written in the Bible will come to pass, will be manifested in our life. మన జీవితంలో మరి నిశ్చయముగా అది నెరవేర్చబడుతుంది అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడమే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మనకు దొరకడమే ఫస్ట్ గొప్ప ఆశీర్వాదం. రెండవది ఆయన నమ్ముకోవడం ద్వారా మనకు వచ్చిన నీతి అనేది ఇంక గొప్ప ఆశీర్వాదం. వాటితోనే దేవుడు ఆగిపోలేదు, ఈ భూమి మీద మనల్ని గొప్ప వాళ్ళని కూడా చేస్తానంటున్నాడు. కాబట్టి వాటిని స్వతంత్రించుకునే క్రమంలో ఆయన ప్రతి ఒక్కటి మనకు బయలుపరిచి ఆయన ఆత్మ ద్వారా మనల్ని ముందుకు నడిపించును గాక అని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడుతున్నాను.